ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ అందరికి కూడా షాలోమ్ వందనాలు. ఈ సమయము శ్రేష్టమైన సమయం. ఎందుకు అంటే దేవుడు మాట్లాడే సమయం. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి వారు కూడా మనసును మార్చుకొని ప్రభు వైపు తిరగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేద్దాం. బైబిల్ గ్రంథంలో వచ్చి యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయం 19వ వచనములో దేవుడు మనకు వాక్యము ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. ఏంటిది అది అనగా వాక్యము చెప్తుంది, ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులను చూసి భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? అసలు భయపడాల్సిన అవసరం ఏంటి? మనం గమనించాలండి. ఉదయకాలం మగ్దలేని మరియా అందరికి కూడా, శిష్యులందరికి కూడా యేసు ప్రభువారు లేచి ఉన్నారు అని ఆమె అందరికి కూడా చెప్పింది. సాయంకాలమున శిష్యులందరూ కూడా యూదులకు భయపడ్డారు, తలుపు మూసుకున్నారు, ఎంతో చింతాకాంతులైనారు. గమనించాలి ప్రియులారా, ఎప్పుడైతే మనం భయపడుతున్నామో వారు చేతగాని వారని వాక్యం చెప్తుంది. భయపడు ప్రతి వాడు కూడా చేతగాని వాడు, లేక దేవునికి దూరముగా ఉన్నవాడు అని కూడా చెప్పుకోవచ్చు. యేసు ప్రభు శిష్యులతో ఉన్న రోజులు ధైర్యముగా ప్రభును చూశారు. అలాగనే పౌరుషము కలిగి ఉండుట చూశారు. అద్భుతాలు చేయట చూశారు. మృదువు కలిగి ప్రేమించటము చూశారు. ప్రభుతో తిరిగారు. కానీ 3.5 సంవత్సరాలు క్రీస్తు ఎప్పుడైతే చనిపోయినాడు అని చెప్పగానే వీరిలో భయము ప్రారంభమైందండి. భయము అనేది సమాధానం ఉండదండి. అందుకే యోబు అంటాడు, ఏ దానిని బట్టి నేను భీతి చెందితునో, ఏ దానిని బట్టి నేను భయపడుతునో అదే నా మీదకొచ్చింది అని చెప్తాడు. చూశారండి, ఏ దానిని బట్టి మనం భయపడితే అదే మన మీదకు వస్తుంది. రావడమే కాదు కానీ ఆనాటి నుండి శాంతి కానీ, సమాధానం కానీ, నెమ్మది కానీ, సుఖము కానీ ఉండదు. అందుకే యోబు అంటాడు, నెమ్మది లేదు, సుఖము లేదు, సమాధానము లేదు, ఇటు చూచినా శ్రమయే కనబడుతుంది. చూశారండి, ఎటు చూసినా శ్రమకు క్రైస్తవుడు భయపడకూడదు. శ్రమకు దేవుని పిల్లలు భయపడకూడదు. శ్రమను చూచి పరిగెత్తకూడదు. శిష్యులు క్రీస్తు లేడని భయపడుతున్నారు, ధైర్యం ఇచ్చేవారు లేరని భయపడుతున్నారు. లేక ప్రియమైన దేవుని బిడ్డలారా, యూదులు కొడతారని భయపడుతున్నారు. భయము మానవుణ్ణి కృంగదీస్తుంది. ఒకవేళ ఈరోజు ఏ విషయంలోనూ భయపడుతున్నావో మిత్రమా, అన్నా తమ్ముడు, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావు? క్యాన్సర్ వ్యాధి వచ్చిందని భయపడుతున్నావా? లేక గుండె జబ్బు వచ్చిందని భయపడుతున్నావా? కిడ్నీలో ప్రాబ్లం ఉందని భయపడుతున్నావా? నీ భయము నిన్ను చంపేస్తుంది. నువ్వు దేవుని కొరకు నిలబడు, నీలో ఉన్న ప్రతి రోగము కూడా బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి చింత బయటికి వెళ్ళిపోతుంది.
ప్రతి విధమైనటువంటి స్థితిని దేవుడు నీకు మార్చగలడు. అందుకనే కృంగిన వారిని ఆదరించగలిగిన దేవుడు యేసు ప్రభు. నువ్వు నమ్మితే నీకు సొమ్ము. నమ్మలేకపోతున్నావు మిత్రమా, నువ్వు నమ్ము, నీ జీవితంలో ఒక అద్భుతం. నువ్వు నమ్ము, నీ జీవితంలో ఒక ఆశ్చర్యం. నువ్వు నమ్మలేక కోరి తెచ్చుకుంటున్నావు శ్రమ నీ మీదకి. నీ శ్రమ కానీ, నీ కష్టము కానీ, నీకున్నటువంటి సమస్యలు కానీ వెళ్ళిపోవాలి అంటే నువ్వు ధైర్యంగా యేసులో ఉండాలి. వీరు యేసులో ఉండలేదండి. యేసు మాలో నుండి వెళ్ళిపోయాడు, చనిపోయినాడు అనుకుంటున్నారు కానీ ప్రభు చనిపోలేదండి. ప్రభు శిష్యుల మీద ఆయన యొక్క ఆత్మ ఉంటూనే ఉంటుంది. మన కోసం ఈరోజు కూడా చెప్పచక్కం కాని మూలుగలతో ప్రభువు ఉచ్చరిస్తూ నీ కోసము నా కోసం ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాడు. నమ్మితే నీ జీవితంలో అద్భుతం. ఈరోజు శిష్యులు అనుకున్నారండి యూదులు కొడతారని. భయం భయం భయం. ఆ భయం ద్వారా వారు తలుపులు మూసుకున్నారండి. అయిపోయింది. ఈరోజు చివరి రోజు. చూశారండి, ఈరోజు మాకు చివరి రోజు. ఈ బ్రతుకు ఇంక అయిపోయింది మా జీవితంలో. మా ప్రాణాలు పోతాయి, ఇక మీదట మేము బ్రతకలేమనుకున్నారేమో. వారు తలుపులు మూసుకున్నారని. ఈరోజు నీవు సమస్యలను బట్టి తలుపు మూసుకొని నా జీవితం చివరి రోజు అనుకుంటున్నావేమో. చివరి రోజులో ఉంచడానికి కాదు దేవుడు నిన్ను ఈ లోకంలో బ్రతికించేది. నీ జీవితాన్ని మలుపు తిప్పడానికి, నీ జీవితంలో ఈరోజే గొప్ప అద్భుతం చేయడానికి దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం మార్చబడాలి అంటే లోకంలో భయపడి 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 అలిసిపోయినావేమో. శిష్యులు భయపడి మూసుకున్నారండి తలుపులు. కానీ ప్రభువు మాత్రము చూడండి, తలుపులు మూయబడిన ఇంటిలోనికి వచ్చాడండి. నీవు చింతపడుతున్నటువంటి నీ జీవితంలోనికి, లేక శ్రమలో ఉన్నటువంటి నీ జీవితంలోనికి, నీ బ్రతుకులో ఒక అద్భుతం చేయడానికి ఈరోజే ఆయన తలుపులు మూయబడినటువంటి నీ జీవితంలో ఒక అద్భుతం చేయడానికి ఆయన రావాలనుకుంటున్నాడు. అందుకని ప్రియమైన నా దేవుని ప్రజలారా, శిష్యులకు ఆ భయం పోవాలంటే ప్రభువు లోపలికి వచ్చి నీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానము కలుగునుగాక. ఎప్పుడు ప్రభును చూశారో వారి జీవితంలో ప్రియమైన వారులారా సంతోషం, వారి జీవితంలో ఆనందం. నీవు ఎంతకాలము లోకములో ఉండి భయపడతావు, కుటుంబంలో నీ సమస్యలను బట్టి భయపడతావు, నీకున్నటువంటి కుమారులను బట్టి నువ్వు భయపడతావు, నీ కుమారులో ఉన్న సమస్యను బట్టి నీకు భయపడతావు. ఎంతకాలం భయపడతావు? నీవు భయపడిన రోజున నీవు చనిపోయినట్లే. ధైర్యం తెచ్చుకో. ప్రభువు ఉండగా నీకు ఎవడు విరోధి? దేవుడే నీ పక్షమున ఆయన ఉంటున్నాడు. ప్రతి విషయంలో నిన్ను గమనిస్తున్నాడు. ప్రతి విషయంలో నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. గమనించాలి ప్రియమైన నా సహోదరుడా, నీవే కృంగిపోయినావు కానీ ప్రభులో బలపరచబడలేకపోతున్నావు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. అందుకని ప్రభు అన్నాడు, కృంగిన వారిని ఆయన ఉద్ధరించేవాడు, పడిపోయిన వారిని ఆయన లేపేవాడు. చూశారండి, కృంగిపోతున్నావా నీవు?
ఆదరించడానికి 2025 సంవత్సరాల క్రిందటే ఆ పరలోకపు తండ్రి నీ పక్షమున నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. చూశారండి, 2025 సంవత్సరాల కిందటే నువ్వు చింతలో ఉన్నావని ఆ పరలోకపు తండ్రికి తెలుసు. నువ్వు సమస్యల్లో ఉన్నావని తెలుసు. నీ హృదయం అనే తలుపు మూసుకొని చింతపడుతున్నావని తెలుసు. నీ ఇంటిలో నీ భార్య భర్తల మధ్యలో అగాధమన్నటువంటి శ్రమ ఉందని ఆయనకి తెలుసు. నువ్వు కృంగిపోతా ఉన్నావు. అయ్యో, మా భార్యాభర్తల మధ్యలో ఇంత శ్రమ ఉంది అని కృంగిపోతున్నావు. ఈ జీవితం నాకు వద్దనుకుంటున్నావు. వద్దనుకోవడానికి నీవు నేను ఎవరమండి? దేవుడు ప్రేమించి నీకు బ్రతుకునిచ్చాడు. దేవుడు ప్రేమించి నీకు కుటుంబాన్ని ఇచ్చాడు. దేవుడు నిన్ను ప్రేమించి నీకు పిల్లల్నిచ్చాడు. దేవుడు నీకు ప్రేమించి పనిని ఒప్పుచెప్పాడు, బ్రతకమని చెప్పాడు. బ్రతుకులో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. నీ కుటుంబమును ఆదరించడంలో ఫెయిల్ అయిపోయినావు. నీ పిల్లలను పెంచడంలో నువ్వు ఫెయిల్ అయిపోయినావు. అందుకే నీకు భయం. ప్రియమైన అన్నలు, తమ్ముళ్ళు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పడిపోయిన వారిని ఆయన లేపే దేవుడు. చూశారండి, పాపంలో, శాపంలో, కష్టములో, నష్టములో, దుఃఖములో అనేక విధాలుగా మనం భయపడి పడిపోతే ఆయన చేయబెట్టి లేపేవాడు. తల్లికి ఉందండి ఇలాంటి ప్రేమ, తండ్రికి ఉందండి ఇలాంటి ప్రేమ. ఉద్ధరించేవాడంట, ఉద్ధరించేవాడు. సర్వజీవుల కన్నులు నా వైపు చూస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఉదయకాలము లేయగానే లోకములో ఉన్నటువంటి ప్రతి జీవి దేవుడు ఆదరిస్తాడని చూస్తున్నాయి. నువ్వు చూస్తున్నావా? దేవుని వైపు చూస్తున్నావా? దేవునితో మాట్లాడాలని ఆలోచన ఉందా నీకు? దేవుని ద్వారా నీ కుటుంబాన్ని పోషించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉందా నీకు? ఒకవేళ నీకు లేకపోతే ఈరోజే ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారులారా, ఇదిగో నా దగ్గరికి రండి అంటున్నావు. ఆయన దగ్గరికి వస్తే చాలండి, నీ జీవితం మారిపోతుంది. అప్పుల్లో ఉన్నావు కదూ నువ్వు, సమస్యల్లో ఉన్నావు కదూ నీవు, కోర్టు కేసుల్లో ఉన్నావు కదూ నీవు. ఇవన్నీ కూడా క్రీస్తు నిన్ను మేలు చేసి విడుదల చేస్తాడు. ఇవి గమనించండి. అందుకని సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి అని వాక్యం చెప్తుంది. నువ్వు చూస్తున్నావా? గమనించు. ఉదయకాలం లేచాడు దేవుడు, నాకు 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. మరి దేవుడు నన్ను బ్రతికిస్తున్నాను. నేను దేవుని వైపు చూస్తున్న ప్రశ్న వేసుకో. ఈరోజే నువ్వు దేవునికి నీకు సంబంధం ఉందా లేదో తెలుసుకో. ఒకవేళ సంబంధం లేకపోతే సర్వసృష్టికర్త అయిన యేసు వైపు చూడండి. యేసు నీ దగ్గరికి రావాలని ఆలోచన చేస్తే నీవే దూరంగా పారిపోతున్నావు. అందుకే నీ సమస్యలు నిన్ను ముట్టుకున్నాయి. అందుకే నీ వ్యాధులు నిన్ను చుట్టుముట్టాడుతున్నాయి. అందుకే శ్రమలు, అందుకే అప్పులు, అందుకే బాధలు, అందుకే కష్టాలు. అందుకే నీ పిల్లల్ని మాట వినకుండా జారిపోతున్నారు. గమనించాలి ప్రియమైన వాళ్ళారా. మనం గమనించలేకపోతే దేవుడు మూయబడిన మన గదిలోనికి ఎలా వస్తాడండి? ఆయన రావాలి అంటే నీ కనుదృష్టి ఆయన మీద ఉండాలి. నీవు అద్భుతంగా ఆశీర్వదించబడాలి అంటే ఇప్పుడే నీ కన్నులు ఆయన మీదకి రావాలి. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూడాలి. చూస్తే ఆశీర్వాదం అండి, చూడకపోతే ఏముంది? చూడాలి.
ఆశీర్వాదం రావాలంటే దేవుని వైపు చూడాలి. సర్వజీవుల కన్నులు ఆయన వైపు చూస్తున్నాయి. తగిన కాలమందు ఆయన ఆహారం ఇచ్చేవాడు. తగిన కాలమందు నీ పనికి ఆశీర్వాదం ఇచ్చేవాడు. నీ పనిలో ఆయన ఉండేవాడు. ఆయన మన ఎదుట ఉంటే మన పని సక్సెస్ అయిపోతుంది. ఆయన మన ఎదుట ఉంటే మన కుటుంబంలో అద్భుతాలు జరుగుతాయి. ఆయన మన ఎదుట ఉంటే మన జీవితానికి మేలుకరంగా ఉంటుంది. పాపంలోనైనా శాపంలోనైనా లోకం విషయంలోనైనా మనం జారిపోకుండా ఉంటాం. ప్రియమైన వారలారా, అందుకనే ఆయన అంటాడు, ఆయన వైపు చూస్తే తగిన కాలమందు ఆహారం ఇస్తాడు, తగిన కాలమందు నీకు పని ఇస్తాడు, తగిన కాలమందు నిన్ను నడిపిస్తాడు, తగిన కాలమందు పరిశుద్ధత నీకు ఇస్తాడు, తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చిస్తాడు, తగిన కాలమందు నిన్ను ఆశీర్వదించి గొప్పవానిగా చేస్తాడు. నమ్ముతావా అన్న? తమ్ముడు, నమ్ముతావా ఈ మాట? ఖచ్చితంగా నీవు దేవుని యొక్క ఆశీర్వాదం చూస్తావు. అదే కాదు కానీ ప్రభు అంటాడు, నా గుప్పిలి ఇప్పి నీ కోరిక తీరుస్తానంటాడు. నీ కోరిక ఏంటో ఆయనకి బాగా తెలుసండి. మనలో ఉన్న కోరిక ఏంటో ఆయనకు బాగా తెలుసు. నీ నోటికి మాట రాక మునిపే ఆయన తెలిసిన దేవుడు. వివేకము కలిగి ఎతుకువారు కలరేమో అని ఆకాశముల నుండి చూస్తున్న దేవుడు. మరి అటువంటి దేవునికి నీవు ఆయన వైపు చూస్తే ఆయన గుప్పిట్లో ఉన్నటువంటి నీ ఆశీర్వాదాలు లేక నీకు రావాల్సిన దీవెనలు, నీ ఇంటిలో ఉన్న సమస్యలు అన్నీ కూడా ఆయనకి తెలుసు. ఆయన గుప్పిలు ఇప్పుతాడండి. ఆయన గుప్పిట్లోని ఆశీర్వాదాలు, నీ కుటుంబం ఆశీర్వాదాలు, నీ పిల్లల ఆశీర్వాదాలు, నీకు రావాల్సిన దీవులన్నీ అలాగనే విడుదలవుతాయి. ఒకవేళ నువ్వు చూడలేదనుకో, ఆయన గుప్పిల్లో ఉన్న ఆశీర్వాదాలు, ప్రియమైన వారలారా, ఆశీర్వాదాలు ఎంత మాత్రము కూడా మనకు రావండి. ఆశీర్వాదాలు పొందడానికే మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలని వాక్యం చెప్తుంది. మరి ఇంకొక మాట మనం చూస్తే, ఇజ్రాయేల్ ప్రజలను మోషే నడిపిస్తూ వెళ్తాడండి. మోషే నడిపిస్తూ వెళుతూ ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు వారికి దొరకని సమయంలో వాళ్ళు అనుకుంటున్నారు, ఐగుప్తులోనే మాకు మేలు జరుగుతుంది, ఐగుప్తులోనే మాకు తాగడానికి నీళ్ళు ఉన్నాయి, ఐగుప్తులోనే మాకు శాంతి ఉంది, ఐగుప్తులోనే మాకు భయం లేకుండా ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో భయముతో చచ్చిపోతున్నాం, దాహముతో చచ్చిపోతున్నామని చెప్పి, ప్రియమైన వారలారా, నిర్గమాకాండములో ఈ విధంగా దేవుని మాటలు 17వ అధ్యాయములో రాయబడ్డాయి. ఎలా అంటారా? వారు పెద్దలైనటువంటి వారందరూ కూడా మోషే మీదకి రాళ్ళు తీసుకున్నారండి. ఎలాగా? మాకు నీళ్లు దొరకడం లేదు, ఈ నీళ్ళు మాకు దాహం అవుతున్నాయి అని మోషేను రాళ్ళతో కొట్టాలని వాళ్ళు రాళ్ళు తీసుకున్నప్పుడు మోషే భయపడ్డాడండి. మోషేకి భయం వేసింది. ఆ భయంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, వీరు రాళ్ళతో కొట్టడానికి మరి ప్రయత్నం చేస్తున్నారు, మరి నా పరిస్థితి ఏంటి? నేను వీరిని కంటినా లేక వీరిని పెంచితేనే పాలిస్తేనే ఏమి అన్నప్పుడు, నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వింటున్న వారులారా గమనించాలి. మనము ప్రభువు
మోషే ఎదుట నిలబడ్డాడండి. హల్లెలూయా. నీ కష్టం వచ్చినప్పుడు దేవుడు నీ ఎదుట నిలబడతాడు. నీకు బాధ వచ్చినప్పుడు దేవుడు నీ ఎదుట నిలబడతాడు. నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీ ఎదుట నిలబడతాడు. దేవుడు నీ ఎదుట నిలబడినప్పుడు నీ జీవితంలో దేవుడు నీ ఎదుట ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నీ ఎదుట ఉన్నప్పుడు నీ జీవితంలో అద్భుతం. మోషే ఎదురుగా, మోషే ఎందుకు భయపడతావు? నీవు నదిని కొట్టినటువంటి కర్ర నీ చేతిలో ఉంది. ఆ కర్రతో యోరేబు బండ ఉంది, దాని ఎదుట నేను నిలబడుతున్నాను, దాన్ని కొట్టు, నీళ్లు ప్రవాహమై వస్తాయని చెప్పాడు. ప్రియమైన వాళ్ళారా, నీ ఎదుట కఠినమైన బండ ఉందేమో, నీ ఎదుట శ్రమ ఉందేమో, నీ ఎదుట భయంకరమైన స్థితి ఉందేమో. ఈరోజే నా యొక్క సమస్యను బట్టి ఈరోజే చివరి ఆఖరి దినం అనుకుంటున్నావేమో నీవు. నా ప్రభు నీ ఎదుట ఉన్నాడు. మోషేకు చెప్పిన మాట, మోషే ఆ కర్ర తీసుకొని బండను కొట్టగా నీళ్లు ప్రవాహము. నీకు వాక్యం అనే కర్రని చేతుల్లో ఉంచాడు, బైబిల్ అనే కర్రని చేతుల్లో ఉంచాడు. నీ సమస్యను బట్టి ప్రార్థన చేయి, నీ సమస్యను బట్టి వాక్యమును చదువు. యేసు నా పక్షమునుండగా ఎవడు నాకు విరోధని ధైర్యమును తెచ్చుకో. ఈరోజే దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తున్నాడు. దేవుడు నీ పక్షమున నిలబడి ఉన్నాడు. మోసే ఎదుట నిలబడిన దేవుడు, శిష్యుల ఎదుట నిలబడిన దేవుడు నీ ఎదుట నిలబడి ఉన్నావు. ఎవరు నన్ను ఆదరించలేదనుకుంటున్నావేమో, ఎవరు నన్ను మరి నా స్థితిని మార్చలేరనుకుంటున్నావేమో. ఇది మంచి సమయం. యేసు ప్రభు నీ ఎదుట నిలబోతున్నాడు. నిలబడిన యేసయ్యను చూడు, ఆయన మాటను చూడు, ఆయన వాక్యమును హృదయంలో దాచుకో. నీ శ్రమైనా, నీ భయమైనా, నీ అప్పులైనా, నీ కష్టమైనా దేవుడు తీసివేయడానికి అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. నమ్మితే నీ జీవితంలో ఈరోజు ఒక గొప్ప కార్యం చేస్తాడండి. నమ్ముతావా? నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ జీవితంలో దేవునికి చోటిస్తావా? దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, నీ జీవితాన్ని అద్భుతం చేయబోతున్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో నిన్ను బట్టి నాయన మేము ప్రార్థిస్తున్నాం. విన్నవారికి నాయన గొప్ప ఆశీర్వాదాలు దయచేయండి నాయన. కష్టంలో ఉన్నవారికి, చింతలో ఉన్నవారికి, భయంలో ఉన్నవారికి, వారి పట్ల ఉన్నటువంటి ప్రతి విషయంలో ఒక గొప్ప అద్భుతం చేయండి. ఈ రాత్రి నాయన విన్నవారికి వారి జీవితాల్లో సహాయము చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మలోని సావాసం ఇంటున్న వారికి, చూస్తున్న వారికి దేవుని కృప సదాకాలము తోడ ఎండి నడిపించునుగాక. ఆమేన్.